ఏపీ శాసన మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీకి ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా ఇంతవరకు మండలి చైర్మన్ ఆమోదించలేదు. చైర్మన్ తీరుకు నిరసనగా అవిశ్వాసం పెట్టాలని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. ఇప్పటికే పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మరి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. శాసన మండలిలో బలాబలాలు. శాసన మండలి మొత్తం సభ్యులు 58 మంది కాగా వైసీపీ 35, వైసీపీకి 6 రాజీనామా చేశారు. సస్పెండ్ అయిన సభ్యులు 2, జనసేన 2, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1, టీడీపీ 11 మంది సభ్యులు ఉన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, దీపిక, శాసన మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి 6 ఎమ్మెల్సీలు భావిస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత 6 ఎమ్మెల్సీలు తమ పదవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. 6 ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, జకియా ఖానం, పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ ఈ 6 కూడా వైసీపీకి రాజీనామా చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి రాజీనామాలను ఆమోదించాలని చెప్తున్నప్పటికీ శాసన మండలి చైర్మన్ మాత్రం వారి రాజీనామాల విషయంలో ఇంతవరకు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీల రాజీనామా అంశానికి సంబంధించి మండలి చైర్మన్ ఎమ్మెల్సీలతో పిలిచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మండలి చైర్మన్ తమ రాజీనామాలను ఆమోదించినటువంటి నేపథ్యంలో ఈ వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా శాసన మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ రోజు లేదంటే రేపైనా మండలి చైర్మన్ పైన అవిశ్వాసం తీర్మానం పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇక శాసన మండలిలో ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానం పెడితే దీనిపైన చర్చ జరగాలంటే 20 మంది ఎమ్మెల్సీల మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఈ 6 ఎమ్మెల్సీలకు మద్దతు ఇస్తే మాత్రం శాసన మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం శాసన మండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 35 మంది ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఉంది. ఒకవేళ మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టి అది శాసన మండలిలో చర్చకు వచ్చినప్పటికీ ఓటింగ్ లో మాత్రం వీగిపోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు ఇప్పటికే అటు జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల్లో చేరినటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలు కూడా ఈ ఎమ్మెల్సీలకు మద్దతు ఇస్తాయా, లేదంటే ఈ అవిశ్వాస తీర్మానం విషయంలో కూటమి పార్టీలు ఈ విధంగా వ్యవహరిస్తాయని కూడా తేలాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ఈ 6 ఎమ్మెల్సీలు మాత్రం మండలి చైర్మన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవడం కోసం అవిశ్వాసం అనే ఒక అస్త్రాన్ని బయటికి తీసారైతే చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.